హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడైతే మీతో క్యారెట్ హల్వా ఎలా చేయాలో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే క్యారెట్ అయితే ఇలా అయితే తురిమి పెట్టేసుకున్నాను అనమాట. అయితే ప్యాన్ పెట్టేశాను. దాంట్లో అయితే ముందుగా జీడిపప్పు వేసి వేగిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేగిపోయింది కదా. దీన్ని అయితే మనమైతే పక్కకు తీసేసుకుందాం. వేగిచ్చిన జీడిపప్పును అయితే మనం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఈ నెయ్యిలోనే మనమైతే క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాం. దీన్నైతే ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేద్దాం. చూడండి, ఈ విధంగా అయితే ఒక 2 minutes అయితే ఫ్రై చేసుకుందాం. ఇదైతే నేను మొత్తం పాలతోనైతే ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఆ తర్వాత కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూడండి, ఒక 2 minutes అయితే నేను దీన్ని అయితే ఫ్రై చేశాను. ఇప్పుడైతే నేను 1 kg ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను. దాంట్లోకి అయితే 1/2 లీటర్ మిల్క్ అయితే పోసేస్తున్నాను. హాఫ్ లీటర్ మిల్క్ పచ్చివే వేసానండి. ఇబ్బంది ఏం లేదు, పచ్చిది వేసేయచ్చు, దీంట్లోనే ఉడికిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే మనం సిమ్లో పెడుతున్నాను. అండి, మధ్య మధ్యలో అయితే ఇలా కలబెట్టుకుంటూ మనమైతే దీన్ని అయితే ఉడికించుకోవాలి. మనకి ఉండే పాలన్నీ బాగా ఇమికిపోవాలన్నమాట. దీంట్లో అయితే పాలు ఏమి ఉండకూడదు, డ్రైగా అయిపోవాలి. అప్పుడైతే మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ పాలు అయితే ఏమి ఉండకూడదు, పాలన్నీ ఇమికిపోవాలి. ఇంకాసేపు అయితే ఉడికించుకుందాం. చూడండి, ఇలాగైతే ఉడుకుతుంది కదా. ఇంకొంచెం అయితే మిల్క్ ఉన్నాయండి, అవి కూడా అబ్జర్వ్ అయ్యేదాకా ఉంచాలి. ఇంకాసేపు అయితే ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడైతే దీంట్లో అయితే నీళ్ళంతా అయితే అబ్జర్వ్ అయిపోయాయి. చూడండి, ఇప్పుడైతే దీంట్లో అయితే నేను 2 యాలక్కాయలు అయితే కొట్టేసేస్తున్నాను అనమాట. చూడండి, వాటర్ అయితే ఏం లేవు కదా, డ్రై అయింది. ఇప్పుడు దీంట్లో అయితే షుగర్ అయితే వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను 1/2 kg అయితే వేసుకుంటున్నానండి. మీ తీపికి తగ్గట్టు మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చక్కెర అంతా కరిగి మళ్ళీ మనకి వాటర్ లాగా అయితే ఫామ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడైతే మనకి ఎలా ఫామ్ అయిందో వాటర్ ఈస్ ఫార్మ్డ్. చూడండి, ఇప్పుడైతే చక్కెర అంతా కరిగింది కదండి. ఇదైతే ఇలాగ వాటరిష్గా వస్తుంది. ఇప్పుడు దీని అయితే మనము మళ్ళీ తిక్కగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ మనం దీన్ని అయితే ఉడికించేసుకోవాలి. మీరు ఎంతమంది క్యారెట్ హల్వా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే కరెంట్ లేదండి, నా గురించి కరెంట్ లేనందువల్ల అయితే లైటింగ్ సరిగ్గా లేదు. ఏమనుకో, బాగా అడ్జస్ట్ చేసుకోండి. మాకేమో రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ వీడియోలో ఏమో ఎల్లో కలర్లో కనిపిస్తుందండి. ఇది ఒరిజినల్ కలర్ అండి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు అయితే మనము మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం ఉంది, అది కూడా దగ్గర కనపడిందంటే మన యమ్మీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అండి. చూడండి, స్మెల్ అయితే అద్దరిపోతుందండి. దీంట్లో మనకు కావాలంటే కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పచ్చి కోవా అమ్ముతారు కదా స్వీట్ షాప్స్లో, అది తెచ్చి యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. మాకైతే అది ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే కొంచెం మిల్కే ఎక్కువ క్వాంటిటీ వేసానండి.
హాఫ్ లీటర్ మిల్క్ వేసాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి, ట్రై చేయండి. చూడండి చూడండి దగ్గరకైతే పడిపోయింది కదా, దగ్గర పడింది చూడండి. ఇప్పుడు ఇంకొంచెం ఒక 2 మినిట్స్ అయితే మన హల్వా అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది, ఇంకొంచెం చూడండి థిక్నెస్ వచ్చేసింది కదా. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇలా కలబెట్టుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఇప్పుడైతే దగ్గర పడినట్టండి ఆల్మోస్ట్. ఇంకొక 1 మినిట్ ఉంచుదాం. ఇప్పుడైతే ముందుగా మనం వేగించి పెట్టుకున్నామండి కదండి జీడిపప్పు, అదైతే వేసేసుకుందాం. దీంట్లో కోవా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి వాటర్ అయితే ఏం లేవు కాబట్టి ఇప్పుడైతే మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి అయిపోయింది కదా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే సర్వింగ్లోకి సర్వ్ చేస్తాం. చూడండి ఇదండి టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి స్మెల్ అయితే అద్దరిపోతుందండి, తింటే ఇంకా బాగుంటుంది. అండి మన టేస్టీ యమ్మీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇంతే, ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్.